చూడండి మామ ఎంత మెత్తగా గ్రిల్ అయ్యిందో. హలో మామ, మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం మరొక కొత్త వంటతో. ఈరోజు స్పెషల్ అంటే ఏమీ లేదు. 4 రోజుల నుండి మా విలేజ్లో వానలు పడడం వల్ల కాలువలు పొంగాయి మామ. నేను మా ఫ్రెండ్ వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళాం. మనకి ఎలాగో అదృష్టం ఎక్కువ కాబట్టి మనకి చేపలు పడలేదు, వాడికి పడింది. సో వాడి నుండి మనం లాక్కొని వచ్చేసాం ఫిష్. దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం రండి. ముందైతే ఈ చేపని బాగా నీట్గా కడిగేద్దాం పదండి. చేప బాగా దాహుత అవుతుందంటే కొద్దిగా వాటర్ పట్టిద్దాం. జాగ్రత్తగా కడగాలి మామ, లేదంటే ముళ్ళు గుచ్చుకుంటే మా ఫ్రెండ్ గారు ఏడిపోయి వినపడిద్ది. సో మనకేమి హాని జరగకుండా ఈ ఒక్కటి నీట్గా ఫ్రై చేసుకొని తినేద్దాం. ఫ్రెష్ ఫిష్ కోసం ఫ్రెష్గా మసాలాలను దంచుకుందాం. మనందరికి ఎలాగో తెలిసిందే కదా మామ, మసాలాలు అనేవి మెత్తగా నూరుకోవాలి. మన మసాలా అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మామ. ఇంకా మన చేపకి మసాజ్ చేసేద్దాం. ముందుగా చిటికెడంత పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా, ఫిష్ ఫ్రై కోసం మన సీక్రెట్ మసాలా, తగినంత గరం మసాలా, ఇంకా చెక్క నిమ్మకాయ బాగా పిండుకొని ఇవన్నీ కలవడానికి కాస్తంత నూనె వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. మన మసాలా అయితే రెడీ అయిపోయింది మామ. ఇంకా చేపకి నీట్గా ఘాట్లు పెట్టుకొని మద్దన చేసేద్దాం. చూపించే విధంగా ఘాట్లలో మసాలాని పెట్టుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా పెట్టాలి మామ, లేకపోతే ఇందులో ఉన్న ముళ్ళులు మనకి హాని కలిగిస్తాయి, అంటే గుచ్చుకుంటాయి అన్నమాట. పైన మసాజ్ అయితే అయిపోయింది మాయ. ఇంకా మిగిలిన మసాలా పాడేయకుండా దీని లోనకు కూర్చేద్దాం. ఇలా మసాజ్ అయిపోయిన చేపని కనీసం ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేద్దాం మాయ. దానివల్ల మసాలాలు అనేవి చేపకి బాగా పట్టుకొని సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. వీడేంటి అరిటాకు మీద ప్యాన్ రివర్స్లో పెట్టాడు అనుకుంటున్నారా? చూపించిన విధంగా జాగ్రత్తగా కట్ చేయండి. ఇది ఎందుకు చేసానో తర్వాత చెప్తా. అలా ఎందుకు కట్ చేసి అనుకుంటున్నారు కదా, పెనం మీద ఇలా పెట్టి మనం ఆయిల్ దీంట్లో వేసుకొని ఈ అరిటాకు ఫ్లేవర్ వచ్చేలాగా చేపని ఫ్రై చేద్దాం. ముందుగా ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టుకుందాం.
మన పెనం వేడైందని ఎలా తెలిసిద్దంటే ఇలా కలర్ అనేది షేడ్ అవుతుందిగా మామ, ఆ టైంలో ఆయిల్ వేసుకోవాలి. నూనెలో బుసలు కొట్టేటప్పుడే చేపను దానిపైకి ఎక్కించేయాలి. జాగ్రత్త మామ, చేతులు కాలుతూ ఉంటాయి. నూనె అనేది మన పైన పడకుండా అరిటాకితే ఇలా మూత వేసుకుందాం మాయా. ఇంకా స్మెల్ కోసం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం మాయా. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మాయా, మనకు ఎలాగో కారం గట్టిగా దట్టించాలి కాబట్టి. చేప అయితే ఒకవైపు కాలిపోయింది మాయా, మరొక వైపు తిప్పేసుకుందాం. ఇప్పుడు దాకా చూసి టెన్షన్ పడిపోయారా? ఇది మన స్టైల్ అయితే కాదు, కేరళ స్టైల్. చేప అయితే బాగా ఫ్రై అయిపోయింది మాయా. ఇంకా మనం డ్యూటీ ఎక్కేద్దాం రివ్యూ కోసం. ఎప్పుడు చూస్తుంటేనే నోరు ఊరేది, ఇప్పుడు కేవలం స్మెల్కే నోరు ఊరుతుంది మామ. పదండి టేస్ట్ చేసేద్దాం. ఇంకా చివరిగా మనం నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే ఉంటుంది మామ. చూడండి మామ ఎంత మెత్తగా గ్రిల్ అయిందో. టేస్ట్ అయితే అదిరిపోయింది మామ. మనం కొన్నా ఇంత మంచి టేస్ట్ రాదేమో, ఎంతైనా ఫ్రీగా వచ్చిన చేప కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఫ్రీగా తిన్న టేస్ట్ ఎప్పుడైనా బాగుందనిపించిందా? పాపం మా ఫ్రెండ్ గారు మాత్రం ఈ వీడియో చూస్తే ఇరగేడిసేస్తాడు మామ. సర్లే చివరిలో 2 ముక్కలు తీసుకుని వెళ్దాం. సరే మామ, అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అశ్వారపేట పల్లె రుచులు. బాయ్.